ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రశ్నేశ్వరులు స్వాగతం. ఆర్ద్ర నక్షత్రం. ఈ నక్షత్రం 4 పాదాలు మిథున రాశిలో ఉంటాయి. మీ అందరికీ ఈ సంవత్సరం ఈ నక్షత్ర నాడీ సూత్రాల ప్రకారం రాహుగ్రహ ప్రభావం తప్ప మిగిలిన గురు శని కేతుల ప్రభావం ఎక్కువగా లేదు. వాటికి ప్రభావం లేదు. వేదా సూత్రాల ప్రకారం, నాడీ సూత్రాల ప్రకారం ఈ సంవత్సరం మీకు జూన్ 2 వరకు 2వ స్థానంలో గురుగ్రహ సంచారం అనుకూలం. జూన్ 2 తర్వాత గురుగ్రహ సంచారం 2వ స్థానంలో అనుకూలం. అక్టోబర్ 31 వరకు, మళ్ళీ జనవరి 24 నుంచి ఉగాది వరకు గురుడు అనుకూల సంచారం. 6 నెలలు గురుడు అనుకూలం, 6 నెలలు గురుడు వ్యతిరేకం. రాశిరీత్యా వచ్చే ఫలితాలు ఏవైతే ఉంటాయో వస్తాయి తప్ప ప్రత్యేకంగా గురుగ్రహ వేధ వల్ల మీకు ఎటువంటి వ్యాధులు లేవు. ఈ గురుడు పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖా నక్షత్రాల్లో మళ్ళీ వక్రించి ఆశ్లేషలో సంచారం. మీకు సంబంధించి వేధాసూత్రాలు ఎటువంటి ఫలితం లేదు. అందులో దాని గురించి భయపడక్కర్లేదు. ఇక శని తీసుకున్నట్లయితే శని ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాల సంచారం. అది కూడా మీకు ప్రత్యేక వేధాసూత్రం ప్రకారం ఎటువంటి ఫలితాలు మీకేమీ ఇబ్బంది పెట్టే అవకాశం లేదు. అయితే 10వ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి కొంత చికాకులు, ఉద్యోగంలో ఒత్తిడి, అలసట, శ్రమ, కొన్ని సందర్భాలు ఉద్యోగం మానేయాలనిపించడం, చేసిన పనికి అవుట్పుట్ ప్రొడక్టివిటీ ఏమీ లేకపోవడం, గుర్తింపు లేకపోవడం, గౌరవం లేకపోవడము, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంటాం, గుర్తింపు కోసం ఆరాటం, ఇలాంటివి అనేకం జరుగుతూ ఉంటాయి. ఇదే సమయంలో మీకు రాహుగ్రహం 9వ స్థానంలోను 8వ స్థానంలోను సంచారం. ఈ సంవత్సరం డిసెంబర్ 5 వరకు 9వ స్థానం, తర్వాత 8వ స్థానంలో సంచారం. ఈయన శతభిషం, ధనిష్ట నక్షత్రాలు సంచారం చేస్తాడు. ఈ రాహు వక్రించి వెనక్కి వెళ్తాడు కాబట్టి ఈ 2 నక్షత్రాల్లో సంచారం. ఇది మీకు అనుకూలం కాదు, వ్యతిరేకం. రాహుగ్రహ యొక్క వేధ కొంత వ్యతిరేకంగా మీకుంది. ఉగాది నుంచి డిసెంబర్ 8 వరకు శతభిషం నక్షత్రంలో సంచారం. స్థానచలనాలు, అనవసర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు అంటే ఓన్లీ డైరెక్ట్ ఫారిన్ ట్రావెలింగ్ అనే కాకుండా వేరే రాష్ట్రాల్లోకి వెళ్ళడము, వేరే ప్లేస్లకు వెళ్ళడము, ఇలాంటి ఫలితాలు కూడా కొన్ని పొందే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ రాహువు ధనిష్ట నక్షత్రంలో సంచారం చేస్తాడు. ఆగస్టు 2 నుంచి ఈ సంవత్సరం అంతా కూడా 18వ నక్షత్రంలో సంచారం. మీకు గమనిస్తే అష్టమ రాహువు ధనస్థానంలో 2వ స్థానంలో కేతువు. డిసెంబర్ 5ని రాశి మారిన తర్వాత కేతువు కూడా 2వ స్థానంకి వస్తాడు. కేతువు మఖా నక్షత్రం, ఆశ్లేష నక్షత్రాల్లో సంచారం. ఈ 2 కూడా ఆస్తి సంబంధమైన వివాదాలు. మీరు ఏదైనా అమ్మాలి అంటే అమ్మిన తర్వాత అమ్మిన వస్తువు రేట్లు పెరుగుతుంది. ఓ స్థలం అమ్మారు, అమ్మేసాక రేట్లు పెరుగుతాయి. ఓ ఫ్లాట్ అమ్మారు, అమ్మేసాక రేట్లు పెరుగుతాయి. ఏదైనా కొన్నాక రేటు తగ్గిపోతుంది. బంగారం కొన్నారు, కారు కొన్నారు, ల్యాప్టాప్ కొన్నారు, రేటు తగ్గిపోతుంది. ఈ రకమైన ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. అలాగే వివాదాలు, తగాదాలు ఉంటాయి. శాలరీ హైక్ సంబంధించి ఉద్యోగాల్లో మీకు ఇస్తామన్నది, మీరు మాట్లాడింది, ఇచ్చేది వేరే ఉంటుంది. ఆ సమయం మీరు ఉద్యోగం మారినట్లయితే మరి మీకు 50% హైక్ ఇస్తామని అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారు. ఓ 2 నెలలు పోయిన తర్వాత నీ పెర్ఫార్మెన్స్ బాగాలేదు, నీకు 25% శాలరీ కట్ ఆఫ్ చేస్తూ ఉంటే లేదా వెళ్ళిపో అంటారు. ఉద్యోగం మానేసిపోలేరు, తక్కువ శాలరీకి చేయలేరు, పొజిషన్ తగ్గించడం, శాలరీ తగ్గించడం, కొన్ని మిగిలిన బెనిఫిట్లు తగ్గించడము, ఇలాంటివి. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు, సంవత్సరం పాటు అంటారు. లేదు ఆఫీస్కి వచ్చేయాలంటారు. బెంగళూరు రీలోకేట్ బెంగళూరు వచ్చేయంటే హైదరాబాద్ నుంచి మళ్ళీ బెంగళూరు వెళ్ళి ఇల్లు వెతుక్కుని ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి. ఈ రకంగా ఈ 8వ స్థానంలో శనిగ్రహ సంచారం అయితే, రాహుగ్రహ సంచారం ఏదైతే ఉంటుందో అది తీవ్రంగా అసౌకర్యానికి గురి చేస్తుంది. 10వ స్థానంలో శని, 8వ స్థానంలో రాహువు ఏవైతే ఉంటాయో అసౌకర్యానికి గురి చేస్తాయి. అనవసరంగా శ్రమ, ఎదుటివాళ్ళు ఇచ్చిన కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేయకపోవడం మూలంగా మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అదే సమయంలో అత్యార గమనంలో గురుడు 3వ స్థానంలో సంచారం. ఇవన్నీ కూడా మీరు మాట నిలబెట్టుకునే పరిస్థితి ఉంటుంది, ఎదుటివాళ్ళు కూడా మీకు మాట మీద నిలబడని పరిస్థితి ఉంటుంది. అందువల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా శని రాహులకి పూర్తి పరిహారం చేసుకోండి. వాస్తవంగా చెప్పాలంటే 4 గ్రహాలకి చేసుకోవాలి పరిహారాలు. నవగ్రహాల ప్రదక్షిణాలు చేసుకోండి. గణపతి సంకటహర గణేష స్తోత్రం జపం చేసుకోండి. బగళాముఖి అమ్మవారిని ఆరాధన చేయండి. హరిద్రా గణపతి జపం చేసుకోండి. చండీ హోమం చేయించుకోండి. వీలైతే చండీ హోమం చేయించుకుంటే కొంత ఇబ్బందులు తగ్గుతాయి. మీరు చేసుకోవాలి అంటే అర్జునుడు చేసినటువంటి చండీ దుర్గా స్తోత్రం
అది చేసుకోండి. ధనంజయకృత దుర్గా స్తోత్రం అని ఉంటుంది, అది చదువుకోండి. ఓం నమశ్చండికాయ నమః అని జపం చేసుకోండి. నవగ్రహాలు ప్రదక్షిణాలు చేసుకోండి. ఈ శని రాహుల యొక్క ప్రభావం మీ మీద కొంచెం తీవ్రంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఈ పరిహారం మీరు చేసుకునేటట్లయితే మన దేవప్రసన్న కార్యాలయంలో నెలకి 2 సార్లు నవగ్రహ సహితంగా నక్షత్ర హోమాలు జరుగుతాయి. వీటికి సంబంధించి పూర్తి వివరాలు దీంట్లో ఎవరైనా పాల్గొనొచ్చు. అవన్నీ కూడా ఈ ఏప్రిల్ 1వ తారీఖు రాశి ఫలితాలు వీడియోలు అయిన తర్వాత అందజేస్తాను, చూడండి. మీ అందరూ సకల శుభాలు పొందాలని కోరుకుంటూ శుభం.